తెలంగాణలో అఘోరి అనగానే మనందరికీ గుర్తొచ్చే వ్యక్తి ఒక్కరే. సరే, గతంలో ఏ పేరు ఉన్నప్పటికీ ఇప్పుడు మాకాళి నందగిరిగా పిలువబడుతున్నారు. అంతర్జాతీయ కిన్నెర అఖాడా నుండి తెలంగాణకి మహామండలేశ్వర్గా నియమితులైనట్లుగా తెలుస్తోంది. ఇదిగో మనం స్క్రీన్లో చూస్తున్నాం. నేను మీకు ఆ విజువల్స్ చూపిస్తున్నాను. అభిషేకం చేసి ఈ గొప్ప పదవిని తనకు అప్పగించారు అంటూ అఘోరి మనతో చెప్తున్నారు. అసలు ఈ పదవి ద్వారా, ఈ మహామండలేశ్వర్ బాధ్యత ద్వారా ఏం చేయబోతున్నారు? తన భవిష్యత్ ఏంటి? ఒకప్పుడు మనందరికీ పరిచయమైన విధానం వేరు, ఇప్పుడు మాత్రం నా ప్రజెంట్ కానీ నా ఫ్యూచర్ కానీ వేరేలా ఉంది ఆ దేవుడి దయ వల్ల అని చెప్తున్నారు. సో జర్నీ ఎటువైపు, అసలు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం ప్లాన్స్ ఉన్నాయి? ఇప్పుడు మహామండలేశ్వరిగా నియమితులైన తర్వాత తెలంగాణకి ఏం చేయబోతున్నారు అనే డీటెయిల్స్ మనం తెలుసుకోబోతున్నాం. మనతో మహాకాళి నందగిరి గారు జాయిన్ అవుతున్నారు లైవ్లో. నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మహామండలేశ్వర్గా మీకు బాధ్యతలు అప్పగించారు అంటూ తెలుస్తోంది ఇంటర్నేషనల్ కిన్నెర అఖాడా నుంచి. సో అసలు మాకు అఘోరి అంటే మాకు కొంతవరకు తెలుసు. అఘోరాలు ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు, ఇంతవరకే మాకు తెలిసింది. కానీ ఇందులో కూడా కొన్ని పదవుల్లాగా కొన్ని బాధ్యతలు ఉంటాయని, లేకపోతే ఇందులో కూడా కొన్ని రకాల గుర్తింపులు ఉంటాయని మాకు పెద్దగా అవగాహన లేదు. అసలు ఇంటర్నేషనల్ కిన్నెర అఖాడా కూడా ఉందా? అంటే ఏంటి అసలు ఈ అఘోరి ప్రాసెస్లో? అట్ ది సేమ్ టైం వాళ్ళు మీకు మహామండలేశ్వర్గా బాధ్యతలు అప్పగించారు తెలంగాణకి అని చెప్తున్నారు. సో ఏం బాధ్యతలు అప్పగించారు? ఈ పదవి మీకు రావడం వల్ల మీరు ఏం చేయబోతున్నారు? ఎలా జరుగుతుంది ఇదంతా? అసలు మాతో షేర్ చేసుకుంటారా? ముందుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్. తెలంగాణ తెలుగు ప్రజలకు ఎప్పుడు కానీ నేను వెన్నంటుగా ఉంటాను. నాతో నేనంత వరకు చేస్తాను. అందరికీ నాది ఒకటే, ధర్మరక్షణ చేయాలి, గోరక్షణ చేయాలి. బట్ జీవితం చాలా చిన్నది, తప్పులు అందరూ చేస్తారు. తెలిసో తెలియక నా తరపున కొన్ని తప్పులు జరిగిపోయినాయి. పాస్ట్ ఈజ్ పాస్ట్. బట్ ప్రజెంట్ ఏంటిదంటే భగవంతుడు నాకు గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు. అక్కడ వాళ్ళే పిలిచి మరి మీరు ఇంత ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ఎన్నోసార్లు వాయిస్ రేజ్ చేశారు, ఎక్కడెక్కడో సేవలు చేశారు, అందుకని మీరు మీ స్టేట్ నుండి మహామండలేశ్వర ఒక పదవిని తీసుకోండి. ఇంకా అఖాడా మొత్తం మీ వెనకాల ఉంటుంది. కిన్నెర అఖాడా, జునా అఖాడా మీ వెనకాల ఉంటుంది. మీరు ఇంకా గొప్ప పనులు కూడా చేయొచ్చు, మీ దగ్గర ఆ శక్తి ఉందని వాళ్ళు గ్రహించి మరి పిలిచి మరి ఈ పదవిని ఇవ్వడం జరిగింది. ఓకే, జనరల్గా అఖాడా అనే వర్డ్ మేము హిందీలో కొన్నిసార్లు విన్నాం. అఖాడా అంటే ఒక పర్టికులర్ ప్లేస్, అంటే ఏదో రెజ్లింగ్లో అక్కడక్కడ మేము వింటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటి కిన్నెర అఖాడా అంటే ఏంటి అసలు? ఇంటర్నేషనల్ కిన్నెర అఖాడా అంటే అఖాడాలు 14 అఖాడాస్ ఉన్నాయి. అందులో ఇంటర్నేషనల్ కిన్నెర అఖాడా అంటే కిన్నెర సమాజానికి సంబంధించింది. అర్ధనారీశ్వర రూపం ఉంటది కదా. అవునవును. ఇటు నారి కాదు, ఇటు నర్రి కాదు, అర్ధనారీశ్వరం రూపం ఉంటది కదా. స్పెషల్ గా జునా అఖాడా అన్ని అఖాడాల వాళ్ళు మీటింగ్ పెట్టుకొని అర్ధనారీశ్వర్ వాళ్ళకు కూడా మనము ఒకటి అఖాడా ఉంటే బాగుంటది అని ఆలోచించి, పెద్దోళ్ళందరూ ఆలోచించి గత 15 సంవత్సరాల కిందటనే ఈ అఖాడాని ప్రారంభించారు. ఇంటర్నేషనల్ కిన్నెర అఖాడాని పెట్టారు. ఓకే ఓకే. ఇప్పుడు అర్ధనారీశ్వరులకి ఇలాంటి ఒక గ్రూప్ ని ఫామ్ చేసి పెట్టారు అఖాడాని. ఓకే, అక్కడ నుంచి మీరు మహామండలేశ్వర్కి ఇప్పుడు బాధ్యతలు తెలంగాణకి తీసుకున్నాను అని చెప్పి అంటున్నారు. సో తెలంగాణ స్టేట్ కు అంటే మీ నుంచి ఏం సర్వీస్ ఉంటుంది? ఏం చేస్తారు అసలు ఇలాంటి ఒక బాధ్యత తీసుకోవడం వల్ల? ధర్మరక్షణ చేస్తాను, గోరక్షణ చేస్తాను. బట్ ధర్మరక్షణలోనే ఉంటాను, అందులోనే లీలమై ఉండాలి. ఇంకా వేరే కాంట్రవర్సీ అయితే నాకు వద్దు, నేను అందులో ఉండలేను కూడా. లేదు, ఆ విషయాలు నేను కూడా ఏం మాట్లాడడం లేదు. గతం మీరు మీ జీవితంలో ముందుకెళ్తున్నారు, ఒక గొప్ప పవిత్రమైన దారిలో నడుస్తున్నారని చెప్పారు కాబట్టి ఆ విషయాలు మనం కూడా డిస్కస్ చేయొద్దు. కానీ మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే? అది నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, నేను ఎప్పుడైతే కొన్ని జాగాలల్లో అక్కడ ఎవరు కూడా రేజ్ చేయని దగ్గర నేను నిలబడి మరీ పోరాడాను. గోవుల గురించి కానీ, వేములవాడ లోపల ఉన్న దర్గా గురించి కానీ,
ఇలా నాతోనైనంత వరకు నేను సేవ చేస్తూనే ఉన్నాను కదా. దాని గురించి వాళ్ళు కూడా వాళ్ళు ఒక పదవిని ఇస్తున్నా అంటే 100 సార్లు ఆలోచిస్తారు, రైటా రాంగా. పబ్లిక్ లో వీళ్ళ ఒపీనియన్స్ వీళ్ళు నాకు 99% కాంట్రవర్సీసే ఉంటాయి నాయి. కానీ వీళ్ళు అన్ని అంత మీటింగ్ లో మాట్లాడుకొని ఈమెకి ఇస్తేనే మంచిది అని ఆలోచించుకొని మరీ ఇచ్చారు. ఓకే, ఎవరైనా సేవని చూస్తారు, భక్తిని చూస్తారు, త్యాగాన్ని చూస్తారు. అంటే మీరు అన్నట్లుగా మీవి చాలా వరకు కాంట్రవర్సీలు కూడా చాలా ఉన్నాయి, బట్ గుర్తింపు మీకు చాలా ఎక్కువగా వచ్చింది వాటి నుంచి, అవునన్నా కాదన్నా. సో ఈ గుర్తింపు ఉపయోగపడిందా? ఈ కాంట్రవర్సీలు ఏమీ ఇబ్బంది అవ్వలేదా మీకు ఇలా మీ జర్నీలో? నేను చిన్నప్పటి నుండి చాలా అనుభవించాను. నా పెయిన్ నేను ఎవరికి చెప్పుకోను. నాకు వాళ్ళు తిట్టుకున్నా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటారు అని, నేనేం చేస్తున్నాను అనేది నా వేలో నాకు కరెక్టే ఉంది. నేను ఏ బాటలో అయితే నడుస్తున్నానో ఆ బాటలో నేను 100% కరెక్ట్ గానే ఉన్నాను. నేను దాన్నే నమ్ముతాను. నేను ఏ బాటలో అయితే నడుస్తున్నానో ఆ బాటలో నేను కరెక్ట్, నా వేలో నేను కరెక్ట్ గా ఉన్నాను. ఎదుటి వాళ్ళ వేలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ